లేకపోతే వాళ్ళు చేసిన ట్రోల్కి కానివ్వండి, లేకపోతే లోకం వైపు నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసిన కొంచెం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నన్ను ఉమ్మూసారు. ఏంటిది పని, అసలు ఎప్పుడు ఎవరు ఇలా చేయలేదు, చలనచిత్ర పరిశ్రమలో ఉంది అయితే ఏంటి, అయితే ఇలాగా చూపించేది అని చెప్పి. సో అందరూ తప్పు పడుతున్న టైంలో నిరసన వ్యక్తం చేయడం తప్ప అని చెప్పి అప్పుడు ముందుకొచ్చి మేమున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక కాళీమాత, ఒక దుర్గామాత, ఆ దేవతల్లాగా వచ్చి ఎమోషనల్గా సపోర్ట్ చేసి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని పాజిటివ్లోకి మార్చి ప్రజలకు చూపించింది. ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది మహిళా సంఘాల నేతలకి మాత్రమే. సో ఈరోజు మహిళా సంఘాలు అనే వాళ్ళు లేకపోతే ఈ బిల్ పాస్ అవ్వడం కానీ, లేకపోతే ఒక బిల్ వేయడానికి కానీ, లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి కానీ, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడానికి కానీ మా వాయిస్ సరిపోయేది కాదు. మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు, తొక్కేసేవాళ్ళు అంతే. ఎంతోమంది వచ్చారు, మిమ్మల్ని కూడా తొక్కుతాం అన్నట్టు తొక్కేసేవాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ అంతా కలిసి. ఈరోజు నా వాయిస్కి ఇన్ని వాయిస్లు కలిసినాయి కాబట్టే ఈరోజు సక్సెస్ సాధ్యమైంది. ఇది అసలు ఇందులో ఈ సక్సెస్లో పాత్ర నాది ఎంత మాత్రమూ లేదు. ఒక ఇసుక రేణు అంతా, మొత్తం అంతా క్రెడిట్ ఏమైనా ఉంటే అది కేవలం మహిళా సంఘాలకి అలాగే వసుధ గారికి చెందుతుంది. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.